హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతులకు సంబంధించినటువంటి పథకాలైనటువంటి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలలో 2 మార్పులను అయితే చోటు చేసుకొని ఉన్నాయి. భారీగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి డబ్బులను కూడా అయితే మరోసారి పెంచారండి. ఈ యొక్క పెంచినటువంటి డబ్బులన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అలాగే పెంచినటువంటి డబ్బులు మన ఖాతాలోకి రావాలి అంటే ఒక 3 పనులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రీసెంట్లీ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఆ డబ్బులు మీకు పడకపోతే ఏం చేస్తే డబ్బులు పడతాయో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే నేను మధ్యలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తూ ఉంటాను. ఆ పాయింట్స్ మీరు మిస్ అయిపోయారనుకోండి, డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడకుండా బ్రేక్ అయిపోతాయి. కాబట్టి పాయింట్స్ మిస్ కాకుండా జాగ్రత్తగా లైన్గా ఫాలో అవ్వండి. వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు వచ్చే బెనిఫిట్ అయితే పెద్దగా ఏం లేదు, కానీ రెగ్యులర్గా వీడియోలు అయితే మీకు వస్తుంటాయన్నమాట. సో మన ఛానల్ కూడా వచ్చేసి త్వరలో మనకు గోల్డెన్ ప్లే బటన్కి అంటే 10 lakhs సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వాలనే కోరికతో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను మిమ్మల్ని స్మాల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక 2 పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అయితే విడుదల చేసింది. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 2,000 రూపాయలు అయితే విడుదల చేసింది. అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 20 విడతల డబ్బులను విడుదల చేసి 20వ విడతని రీసెంట్లీ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను తొలి విడత డబ్బులను అయితే ఇప్పుడే మనకు రీసెంట్లీ విడుదల చేసింది అనమాట. ఆగస్టు 2వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడుతూ వచ్చాయి. సో ఎలిజిబిలిటీ కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా మనకు 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. ఫైనల్గా 7,000 రూపాయలు అనేది ఈ బెనిఫిట్ అనేది ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే జమ అయ్యాయి. ఇక ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి తాజాగా డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే ఖాతాలలోకి డబ్బులు పడలేదో అటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళు మీకు సంబంధించినటువంటి మీరు ఈకేవైసీ కనుక చేసుకొని మరియు సచివాలయాల్లో లేదా రైతు భరోసా కేంద్రాలలో గ్రీవెన్సీ కనుక పెట్టుకొని ఉంటే ఈ గ్రీవెన్సీ లిస్టులన్నీ కూడా పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మనకు 2వ విడతగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మొత్తం పూర్తిగా మనకు అన్ని పనులు కూడా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క అన్ని పనులు కంప్లీట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబ్బులు అయితే విడుదల చేస్తుందండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు 5,000 రూపాయల డబ్బులు కనుక పడకపోతే మీకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో కానీ అగ్రికల్చర్ ఆఫీసుల్లో కానీ మీరు గ్రీవెన్సీ పెట్టుకోండి, అంటే సచివాలయంలో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కనుక మీకు పడకపోతే మీరు సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి అక్కడ మీకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. అక్కడికి ఎండ్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి ఇస్తున్నటువంటి గుడ్ న్యూస్ విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 6,000 రూపాయలను అయితే మనకు డైరెక్ట్గా ఖాతాల్లోకి అయితే విడుదల చేసేది. ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 20 విడతల డబ్బులు కాకుండా తాజాగా మనకు 21వ విడతకు వెళ్ళే ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రతిపాదనని తీసుకొని ఇప్పుడు పార్లమెంట్లో కూడా దీన్ని అయితే మనకు ప్రవేశపెట్టి బిల్లుని డైరెక్ట్గా రైతులకు బెనిఫిట్ అనేది ఇచ్చే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దాదాపు పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు 22 కోట్ల మంది రైతులకి డబ్బులైతే విడుదల చేసేది. ప్రతి ఏటా 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున విడుదల చేసేది. తర్వాత క్రమేపీ మనం చూసుకుంటూ వస్తే అర్హుల సంఖ్య తగ్గుతూ మనకైతే ఈ పథకానికి సంబంధించి రీసెంట్లీ 20వ విడత డబ్బులు అనేది విడుదల చేసేటప్పటికి 9.83 కోట్ల మందికి మాత్రమే డబ్బులు వచ్చాయి. సో మిగిలిన వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడికి పోయాయి అని అంటే, వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే
రాలేదన్నమాట. ఎందుకని రాలేదనే విషయానికి మనం క్లారిటీగా చూసుకుంటే, చాలామంది అర్హులు కూడా అనర్హులైతే అయ్యారన్నమాట. సో కొన్ని కారణాల చేత మనకు అనర్హత అయితే వచ్చింది. ఎందువల్ల ఈ యొక్క అనర్హత వచ్చిందంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి స్టార్టింగ్లో అనర్హులు కూడా అర్హులు లెక్కలో పథకాన్ని అయితే అప్లై చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వెరిఫై చేసి అర్హులను మాత్రమే గుర్తించి అనర్హులని పథకం నుంచి తీసేసింది. మనకు ఏ విధంగా వాళ్ళని అనర్హులుగా గుర్తించిందనే విషయానికి వస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈకేవైసీని తీసుకొచ్చింది. ఈ యొక్క ఈకేవైసీ ద్వారా ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ప్లస్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అనేది చేసుకుని ఉంటారో వాళ్ళని మాత్రమే ఎలిజిబిలిటీ లిస్టులోకి తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఈ పథకాన్ని నుంచి తొలగించింది. సో దాదాపు ఇప్పటికీ కూడా అంటే 20వ విడత రీసెంట్లీ విడుదల చేసినప్పటికీ కూడా ఈకేవైసీ కారణంగా 30 నుంచి 40% మంది రైతులు ఇప్పటికీ కూడా ఇంకా అనర్హులైతే అయ్యున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో కూడా వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో ఈకేవైసీని ప్రోత్సహించే దిశగా, సో జెన్యూన్గా నిజమైన రైతులకు డబ్బులు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఆ యొక్క 6,000 రూపాయలని అమాంతం మనకు 10,000 రూపాయలకైతే పెంచబోతున్నారండి. ఈ 10,000 రూపాయలు అనేది మనకు ఒకవేళ పెంచినట్లయితే పార్లమెంట్లో ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టి అనంతరం దీన్ని 10,000కి చేస్తారు. 10,000 చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 3 విడతల్లో కాకుండా 4 విడతల్లో డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో 4 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,500 రూపాయల చొప్పున 4 విడతల్లో కలిపి మనకు 10,000 రూపాయల డబ్బులు అయితే ఒక్కొక్క రైతు ఖాతాలకైతే వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. అయితే ఈ 10,000 రూపాయల బెనిఫిట్ అనేది పొందాలి అంటే ఖచ్చితంగా రైతులకు వచ్చేసి రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి. ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుంది అంటే, రైతులకు సంబంధించి ఎవరైతే బెనిఫిట్ అనేది పొందాలి అనుకుంటారో అటువంటి రైతులందరూ కూడా రైతు గుర్తింపు కార్డు అయితే మనం దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని ఆధార్ కార్డుని తీసుకొని వెళ్ళి పట్టాదార్ పాస్బుక్ కూడా ఆధార్ కార్డుని లింక్ చేసుకోవాలి. దీనిని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇవి 2 లింక్స్ అనేది చేసుకొని మనం తీసుకొని వెళ్తే మనకు రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేస్తారు. ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనకు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం, మనకు ధాన్యం అంటే మనకు ధాన్యం కొనుగోలు విషయాలకు సంబంధించి, మనకు ఎరువులు విత్తనాలు సబ్సిడీ రేట్లతో మనకు ఇవ్వడం గురించి, పంట నష్ట పరిహారం గురించి, ఇంకా ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు అంటే ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు మనకు పడాలి అన్నా కానీ ఖచ్చితంగా దీన్ని అయితే మనం కార్డు చేయించుకోవాలి. కాబట్టి దయచేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ కార్డు అయితే మీరు తీసుకోండి. ఈ కార్డు ఎవరైతే తీసుకుంటారో అంటే కార్డుకి అప్లై చేసుకోండి. తర్వాత అనంతరం మనం ఆధార్ కార్డు లాగా కార్డుని అయితే మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ కార్డు కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 21వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి 2 కూడా మనకు గుడ్ న్యూస్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది. 21వ విడత ఎప్పుడు విడుదల చేస్తారు అంటే దసరాకంతా కూడా అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేసి రైతుల ముఖాల్లో అంటే వాళ్ళకి ఆనందం అయితే కలుగ చేయాలని నరేంద్ర మోడీ గారు 2 గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.